వైట్ బోర్డ్ విజిబుల్ అమ్మా? Yes, sir. ఓకే. 5 boys, 5 girls. Arranged in a way all girls should be together. Should be together. And the second one, ఇది ఒకటి చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా మీకు టుగెదర్ క్వశ్చన్ అడిగింది అనుకోండి, టుగెదర్ ఇప్పుడు 5 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు, ఆల్ గర్ల్స్ షుడ్ బి టుగెదర్ అని అడిగినప్పుడు 5 గర్ల్స్ ఉన్నారు, అందరూ ఒకటే దగ్గర ఉండాలి. సో ఒకటే సీట్లో పెట్టేసేయండి 5 గర్ల్స్ని. అండ్ మనకి ఇంకా ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 5 బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కదా. 6 ఆబ్జెక్ట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 6 ఉన్నాయి, 6 ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి. ఎన్ని వేస్లో అరేంజ్మెంట్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియలా? చూడండి, మన దగ్గర ఇప్పుడు మొత్తం 10 ఉండాల్సింది, బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆల్ గర్ల్స్ షుడ్ బి టుగెదర్. ఒకటే ఆబ్జెక్ట్గా తీసుకోవాలి 5 గర్ల్స్ని ఫస్ట్, అండ్ 5 బాయ్స్. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 6 ఆబ్జెక్ట్సే ఉన్నట్టు. ఫస్ట్ ప్లేస్లో ఎన్ని ఛాన్సెస్? 6 ఛాన్సెస్. ఒకరు వెళ్ళిపోయారు. తర్వాత 5 ఛాన్సెస్, 4 ఛాన్సెస్, 3 2, ఇక్కడ 1 ఛాన్స్. ఇదేంటి? 6 ఫ్యాక్టోరియల్ కదా. ఆన్సర్ ఇంతే కాదు, అయిపోదు. ఇక్కడ 5 గర్ల్స్ని మనము ఒక్క దగ్గర పెట్టినాం. గర్ల్ 1, గర్ల్ 2, గర్ల్ 3, గర్ల్ 4, గర్ల్ 5 ఒక్క దగ్గర పెట్టి ఒకే ఆబ్జెక్ట్ లాగా తీసుకున్నాం. కానీ ఈ ఒక్క దగ్గర పెట్టడం కూడా మళ్ళీ మనం అరేంజ్ చేయొచ్చు. చూడండి, నేను ఫస్ట్ గర్ల్ని ఫస్ట్ పెట్టిన, కానీ మనం ఫిఫ్త్ గర్ల్ని కూడా ఫస్ట్ పెట్టవచ్చు కదా. ఇది కూడా పాసిబుల్. అట్లా ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్? మళ్ళీ 5 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని పాసిబిలిటీస్? అగైన్ 5 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. టుగెదర్ అడిగినప్పుడు ఈ ప్రాసెస్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. టుగెదర్ అడిగినప్పుడు ఆ టుగెదర్ ఏదో ఆ ఒక్క ఆబ్జెక్ట్ తీసుకోవాలి, రిమైనింగ్ అన్ని సపరేట్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. క్లియరా? Yes, sir. I have these numbers. I need 4-digit numbers amma, without repetition. సేమ్ ఇప్పుడు మనం చేసేవన్నీ వితౌట్ రిపిటేషన్, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి క్వశ్చన్ అడిగినని. I have these numbers. How many ways arrangement is possible? 4 digits only. 4 factorial is. No. చెప్పినా కదా, ప్లేసెస్ తక్కువ ఉన్నాయి అంటే ఆబ్జెక్ట్స్ ఏంటి మనకి? ఎన్ ఈక్వల్ టు ఎంత ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆర్ ఏంటి అరేంజ్ చేయాల్సినవి? 4. 4. అంటే n power 5 power 4. 5 మెంబర్స్ని పి అరేంజ్ ఎన్ని ప్లేసెస్లో? 4 ప్లేసెస్లో. ఇంతేనా? అంటే 5 ఫ్యాక్టోరియలే కదా. 5 factorial. Yes, sir. 120 కదా ఆన్సర్. Yes, sir. మీకు ప్రాక్టికల్ చెప్పాలంటే 5 ఉన్నాయి అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎన్ని ఛాన్సెస్? 5 ఛాన్సెస్.
ఒకటి వెళ్ళిపోయింది. ఇక్కడ 4 ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఇక్కడ 3 ఛాన్సెస్, ఇక్కడ 2 ఛాన్సెస్, అండ్ 1 ఇవి ఇంటూ 1 ఉన్నట్టే. ఇది 5 ఫ్యాక్టర్ అయినా కాదా? 5 factorial. हाँ नहीं कट कर सब्जी कट कर रहा हूँ। हाँ अरे वो एग बनाना क्या I have this numbers అమ్మా. हाँ हाँ ठीक ला लिया वो 50, 5,000, 10,000. ఈ రెండు మిడిల్లో ఉండే 4 డిజిట్ నంబర్స్ కావాలమ్మా. 5,000కి 10,000కి మధ్యలో ఉండే 4 డిజిట్ నంబర్స్ కావాలి నాకు. ఈ నంబర్స్ యూజ్ చేసి చూడండి. ఇది ఎట్లా అంటే మనం 5,000 కంటే ఎక్కువ ఉండాలి, ఆర్ 5,000 కూడా ఉండొచ్చు. 5,000 to 10,000 అంటే మనకి ఫస్ట్ ప్లేస్ అనేది కంపల్సరీ ఏది ఉండొచ్చు? 5 ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న నెంబర్లో 1 పెడదాం. ఇక్కడ 1 పెడితే ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? ఈ 1 పాసిబుల్, ఇక్కడ 1 పెట్టొచ్చా? ఫస్ట్ ప్లేస్ లో 1 పెట్టొచ్చా? హారిక Yes, sir. ఫస్ట్ ప్లేస్ లో 1 పెట్టొచ్చా మనము? No, sir. ఎందుకు? సార్ 5,000 కంటే పెద్దగా ఉండాలి కదా సార్. మీరు చెప్పాలి కదా ఆన్సర్, మరి చెప్పకుండా సైలెంట్ ఉంటున్నారు. అంటే మనకి 1 కూడా పెట్టరాదు, 3 కూడా పెట్టరాదు. 5 పెట్టొచ్చు, 6 పెట్టొచ్చు, 9 పెట్టొచ్చు. అంటే ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్? జస్ట్ 3 ఏనా? ఎస్ సార్. నెక్స్ట్ ప్లేస్ లో ఎన్ని పాసిబిలిటీస్? ఒకటి. 5. మనకున్న 5 లో ఒకటి వెళ్ళిపోయింది. 4. ఇక్కడ 4, అండ్ ఇక్కడ 3 సార్. 3, ఇక్కడ 2. 2. ఇప్పుడు మనకి ఫుల్ టాస్క్ కంప్లీట్ అయింది. అంటే మిడిల్లో మల్టిప్లై అయినా ఓవరాల్ ఆన్సర్ 12, 9 and 8, 72. మీరు ఫస్ట్ ప్లేస్ ఒక్కటి కన్ఫర్మ్ చేసుకున్నారంటే నెక్స్ట్ ఈజీగా వేసేసి 72 పాసిబిలిటీస్ అమ్మా. నిన్న రాపించిన ప్రాపర్టీస్లో ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి అమ్మా. ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ -1 ఈక్వల్ టు n-r+1/r. ఇది సారీ ఇది నేను కాంబినేషన్ ఫామ్లో రాస్తున్నాను. కాంబినేషన్ ఫార్ములాలో మీకు ఆల్రెడీ తెలుసు, ఎన్సిఆర్ -1 ఉంటే n-r+1/r కదా. అదే పర్ముటేషన్లో NPR బై
ఎన్పి ఆర్ మైనస్ 1 ఉంటే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఈ బై ఆర్ రాదు ఇక్కడ, అంతే. ఇది ఇంపార్టెంట్ అమ్మ ఫార్ములా. ఎన్పిఆర్లో ఒకటి మైనస్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15p5 బై 15p4 ఇట్లా ఉంటే దీని ఆన్సర్ ఏంటి? ఎన్ 15 మైనస్ ఆర్ ఏంటి 5 ప్లస్ 1 దట్ ఈస్ 11 is the answer. అండ్ అమ్మా ఇంకోటి ఇది కూడా యాడ్ చేసుకోండి అమ్మా. 1 ఇంటూ 1p1 ప్లస్ 2 ఇంటూ 2p2 3 into 3p2 3p3 so on n into npn ఉంటే ఫైనల్ ఆన్సర్ ఈస్ n plus 1 p n plus 1 whole minus 1. నిన్నటి ప్రాపర్టీస్లో యాడ్ చేసుకోండి ఈ రెండు. అమ్మా క్యామెల్ అనే వర్డ్ని యూజ్ చేసి 1 2 3 4 5 1 2 3 4 5 నాకు ఆడ్ ప్లేసెస్లో ఓవెల్స్ రావాలమ్మా. ఆడ్ ప్లేసెస్లో ఓవెల్స్ అరేంజ్ చేయమన్నాడు. అట్లాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? చూడండి మనకి ఇక్కడ క్యామెల్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఏ అండ్ ఈ 2 ఓవెల్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ఎక్కడ అరేంజ్ చేయాలి? ఆడ్ ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. ఆడ్ ప్లేస్ అంటే ఇదొకటి ఇదొకటి అండ్ ఇదొకటి 1 3 5 కదా. ఉన్న 2 ఓవెల్స్ని ఇక్కడ ఒకటి పెట్టేద్దాం, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. సో ఇది మనకు నో నీడ్. 2 ఉన్నాయి, అయిపోయినాయి మన దగ్గర ఉన్న 2 అయిపోయినాయి. అంటే ఇక్కడ కానీ ఇంకొకటి అమ్మ మన దగ్గర ఫస్ట్ 2 ఉన్నాయి ఓవెల్స్. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్? ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్? 2 అండ్ ఇక్కడ ఒక ఓవెల్ పెట్టేస్తాం, ఇంకొకటి ఉంది మన దగ్గర. ఇక్కడ హౌ మెనీ పాసిబిలిటీస్? 1 ఇక్కడ 1 అండ్ మన దగ్గర 2 వెళ్ళిపోయినాయి, 2 ఓవెల్స్ వెళ్ళిపోయినాయి. 1 2 3 ఉన్నాయి అండ్ ప్లేసెస్ కూడా 3 ఉన్నాయి. సో 2 into 1 అండ్ 3ని 3 ప్లేసెస్లో అరేంజ్ చేయాలంటే 3 ఫ్యాక్టోరియల్. ఓవరాల్ ఆన్సర్ 2 into 6 12. Seven boys and 4 girls ఉన్నారమ్మా. ఇది మీరు చేయండి. ఆల్ గర్ల్స్ టుగెదర్ మీకు చెప్పిన ఆల్ గర్ల్ టుగెదర్ అన్నప్పుడు ఏం చేయాలి?
and no two girls together. Second one, all girls together. And third one is not all girls together. ఈ త్రీకి డిఫరెన్స్ తెలుసుకోండి అమ్మా, చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ మనకి నో టూ గర్ల్స్ టుగెదర్. నో టూ గర్ల్స్, ఏవైనా ఆబ్జెక్ట్స్ని టుగెదర్ ఉండొద్దు అని అడిగినప్పుడు ఏం చేయాలంటే ఆ ఏదైతే ఆబ్జెక్ట్ అడిగిండో వాటిని కాకుండా మిగతాయి ఫస్ట్ అరేంజ్ చేసేయాలి. నో టూ గర్ల్స్ టుగెదర్, ఇద్దరు గర్ల్స్ ఒక దగ్గర ఉండొద్దు అని అన్నాడు అంటే మనం గర్ల్స్ని ఫస్ట్ వదిలిపెట్టేసి బాయ్స్ని అరేంజ్ చేయాలి. 7 బాయ్స్ ఉన్నారు, 7 బాయ్స్ని అరేంజ్ చేద్దాం. బాయ్ 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 1, బాయ్ 2, 3, 4, 5, 6, 7. ఎన్ని వేస్లో అరేంజ్ చేసినాం? 7 వేస్. అంటే 7 బాయ్స్ ఉన్నారు, 7 ప్లేసెస్లో అరేంజ్ చేసినామంటే 7 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు నో టూ గర్ల్స్ టుగెదర్ అంటే మనం ఇక్కడ పెట్టవచ్చు కదా, ఇక్కడ పెడితే నో టూ గర్ల్స్ టుగెదర్ అవుతుంది ఆన్సర్. ఎన్ని ఉన్నాయి మనకి పాసిబిలిటీస్? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 8 1, 2, 3, 4, 5, 6 8 ఓకే. 8 ప్లేసెస్ ఉన్నాయి కదా. Yes, sir. అంటే ఇంటూ 8 ఫస్ట్ గర్ల్కి మన దగ్గర ఎంతమంది గర్ల్స్ ఉన్నారమ్మా? 4 గర్ల్స్ ఉన్నారు. 4 girls. ఫస్ట్ గర్ల్కి ఎన్ని పాసిబిలిటీస్? ఫస్ట్ గర్ల్ 8 ప్లేసెస్లో ఎక్కడైనా పెట్టవచ్చు కదా. ఫస్ట్ గర్ల్కి 8 పాసిబిలిటీస్ అమ్మా. ఫస్ట్ గర్ల్కి 8 పాసిబిలిటీస్ అంటే ఒక ప్లేస్ అయిపోయింది, ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఈ ప్లేస్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు 7 ప్లేసెస్ ఉన్నాయి. సెకండ్ గర్ల్కి ఎన్ని పాసిబిలిటీస్? 7 ప్లేసెస్లో ఎక్కడైనా పెట్టు. అండ్ థర్డ్ గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఫోర్త్ గర్ల్కి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అయిపోయింది, అన్ని ఫిల్ చేసేసినాం. ఫైనల్ ఆన్సర్ ఏంటి? 7 ఫ్యాక్టోరియల్. ఎంత ఆన్సర్? 5040, sir. 5040 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5. మీరు ఆప్షన్స్లో ఇట్లాంటి ఆన్సర్ ఉంటే చేసి పెట్టండి, లేదంటే ఇట్లాంటివి ఉంటే ఇట్లాంటివి, ఎట్లుంటే అట్లా కన్వర్ట్ చేసి పెట్టేసండి. అండ్ సెకండ్ వన్, ఆల్ గర్ల్స్ టుగెదర్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడే ఒకటి చేసినాం. టుగెదర్, ఆల్ టుగెదర్ అని అడిగినప్పుడు ఏం చేయాలి? 7. మన దగ్గర 4 గర్ల్స్ ఉన్నారు కదా, 4 గర్ల్స్ని ఒక దగ్గర పెట్టేసేయాలి. ఫస్ట్ ఒక్క దగ్గర కట్టేసేయాలి, అది గుర్తుపెట్టుకోండి. గర్ల్ 1, గర్ల్ 2, గర్ల్ 3, గర్ల్ 4 ఒక దగ్గర కట్టేసిన నేను గర్ల్స్ని. అట్లుంటే ఎటు పోయినా వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో పెట్టినా ఒక్కటే దగ్గర ఉంటారు కట్టేసిన అంటే. సెకండ్ ప్లేస్కి పోయినా అట్లనే జరిగారు అనుకో, సెకండ్ ప్లేస్ ఒక్క దగ్గర ఉంటారు. అందుకే నేను ఒక దగ్గర కట్టేసిన 4 గర్ల్స్ని. మన బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు కదా. 2, 7 బాయ్స్ ఉన్నారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సేమ్ లాస్ట్ క్వశ్చన్ టైప్ మీకు చెప్పినా కదా. గణేష్, గణేష్ మా గివ్ రెస్పాన్స్. గణేష్
న్యూ స్టూడెంటా అమ్మా గణేష్? వింటున్నావా బాబు? Let the volume. గణేష్ క్లాస్ వింటున్నావా? इससे अच्छा है लूज लूज हार्ड नहीं होता ఏమైంది సుగర్ జువేరియా Sir, ఆన్సర్ చెప్పమ్మా. వాట్ ఈస్ ద ఆన్సర్? bol. It does it, sir. అమ్మా Bol. 4 fact. 4 4 in 4 factorial into. ఆల్రెడీ నేను ఒక ప్రాబ్లం చెప్పిన అనుకుంటా. ఆల్ టుగెదర్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి? ఇది చేసినాము మనం. ఆల్ టుగెదర్ ఇది చెప్పిన కదా. Yes, sir. ఫస్ట్ వన్ ఇక్కడ చెప్పిన 5 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. 5 గర్ల్స్ని ఒక దగ్గర కట్టేసిన. ఆ తర్వాత ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 5 ఉన్నారు. ఓవరాల్ 6 అవుతారు ఆబ్జెక్ట్స్. 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ప్లేసెస్లో? 6 ప్లేసెస్లో అరేంజ్ చేయాలంటే 6 ఫ్యాక్టోరియల్ అరేంజ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ గర్ల్స్ని ఇట్లా గర్ల్ 1 గర్ల్ 2 గర్ల్ 3 కాకుండా గర్ల్ 5 ఇట్లా కూడా అరేంజ్ చేయొచ్చు కదా. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 వేస్లో. సో 5 factorial. 5 ఫ్యాక్టోరియల్. సేమ్ ఇది కూడా అలానే కదా ఆన్సర్. 4 factorial. 8 factorial. ఇప్పుడు మన దగ్గర ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? నేను ఇక్కడ ఓన్లీ B1 B2 B7 రాష్ట్రాన్ని ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ అనుకుంటున్నారా? B3 B4 B5 B6 B7 ఇక్కడ బాగా 7 మెంబర్స్ ఉన్నారు. అంటే ఓవరాల్ ఆబ్జెక్ట్స్ ఎన్ని మనకి? 8 ఆబ్జెక్ట్స్. 8 factorial. 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 factorial. 4 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ వన్ నో టుగెదర్ ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు ఆ రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ అరేంజ్ చేయాలమ్మా. ఆ తర్వాత ఈ నో టుగెదర్ అనే ఆబ్జెక్ట్స్ని మిడిల్లో అరేంజ్ చేయాలి. ఆ మెథడ్ ఇట్లా చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీకు వస్తే క్వశ్చన్స్ ఇదే మెథడ్లో వస్తాయి, ఇంకే మెథడ్లో రావు. అండ్ ఆల్ టుగెదర్ అడిగినప్పుడు మాత్రం సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. అండ్ ఇంకోటి ఏంటి? నాట్ ఆల్ టుగెదర్. నాట్ ఆల్ టుగెదర్ గర్ల్స్ అంటే ఒక గర్ల్ కూడా టుగెదర్ ఉండొద్దు. నాట్ ఆల్ టుగెదర్ అంటే ఫస్ట్ మన దగ్గర ఓవరాల్ ఎంత? 7 బాయ్స్ 4 గర్ల్స్ కదా. ఓవరాల్ ఎంత? 11 కదా. 11ని 11 ప్లేసెస్లో అరేంజ్ చేస్తే ఏమవుతుంది? 11 ఫ్యాక్టోరియలా? Yes, sir. ఇందులో నుంచి ఏం తీసేయాలి? ఇక్కడ ఆల్రెడీ మనకు ఆన్సర్ ఉంది. ఏంటి? టుగెదర్. ఆల్ టుగెదర్ గర్ల్స్ ఆన్సర్ ఉంది కదా మన దగ్గర. గర్ల్స్ టుగెదర్ Yes, ఆన్సర్ sir. అవుతుంది. అంటే ఓవరాల్ నుంచి ఆల్ టుగెదర్ ఆన్సర్ తీసేస్తే నో టుగెదర్ ఆన్సర్ వస్తుందా? Sir. ఇక్కడ చూడండి, మన దగ్గర గర్ల్స్ టుగెదర్ ఉన్న ఆన్సర్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి? గర్ల్స్ ఒక్క గర్ల్ కూడా టుగెదర్ ఉండొద్దు అనే ఆన్సర్ కావాలి. అది ఏంటి?
ఓవరాల్ ఆన్సర్ నుంచి ఆల్ టుగెదర్ ఆన్సర్ తీసేస్తే నో టుగెదర్ ఆన్సర్ వస్తుంది. మీకు ఇదే క్వశ్చన్ కాకుండా ఏ క్వశ్చన్ ఎట్లా అడిగినా కానీ ఇదే ప్రాసెస్ చేయాలమ్మా. ఫస్ట్ ఆల్, మన దగ్గర ఆల్ ఆబ్జెక్ట్స్ 11 ఉంటాయి, 11 ఉన్నాయి కదా, 11 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇందులో నుంచి టుగెదర్ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ టుగెదర్ ఆన్సర్ తీసేస్తే ఆన్సర్ అవుతుంది అమ్మా. ఈ నో టుగెదర్ టోటల్ ఆన్సర్ మైనస్ ఆల్ టుగెదర్ చేస్తే నో టుగెదర్ వస్తుంది. క్లియరా? Yes, sir. ఇప్పుడు ఇద్దరు ఆన్సర్ ఇది అమ్మా, థర్డ్ ఆన్సర్. అమ్మ డాటర్ అనే వర్డ్ ఉంది, నాకు ఏం కావాలంటే నో ఓవెల్స్ టుగెదర్ ఆన్సర్ కావాలి. ఒక్క ఓవెల్ కూడా పక్క పక్కన ఉండొద్దు, ఆన్సర్ కావాలి. చేయండి. నోట్ టుగెదర్ సేమ్ లాస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసిన ప్రాబ్లం టైపే. నోట్ టుగెదర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలో చెప్పిన, ఆల్ టుగెదర్ చేయమన్నా. ఆల్ టుగెదర్ చేసిన తర్వాత టోటల్ ఆన్సర్ నుంచి ఆల్ టుగెదర్ తీసి నోట్ టుగెదర్ వస్తుంది. చూడండి చేసే ప్రాసెస్. ఫస్ట్ ఓవెల్స్ గురించి అడుగుతుంది మనం. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 1 A U E, 3 ఓవెల్స్ ఉన్నాయి. A U E ఓవెల్స్ ఉన్నాయి. అండ్ D G H T R అనేది కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం నోట్ టుగెదర్ రావాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఆల్ ఆన్సర్ కావాలి. ఆల్ ఆన్సర్ ఏంటి? టోటల్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8ని ఎట్లా అరేంజ్ చేయొచ్చు? 8 ఫ్యాక్టోరియల్. ఇందులో నుంచి ఏం తీసేయాలి మనము? నోట్ టుగెదర్ రావాలంటే ఆల్ టుగెదర్ రావాలి. ఏం ఆల్ టుగెదరు? ఓవెల్స్ ఆల్ టుగెదరు అంటే ఫస్ట్ ఈ 3 ఓవెల్స్ని ఒక దగ్గర కట్టేసేయాలి. ఆల్ టుగెదర్ ఆన్సర్ తెలుసు కదా ప్రాసెస్. అన్నిట్లనే ఒక దగ్గర కట్టేసేయాలి. ఇప్పుడు కట్టేసినాం. ఇదంతా ఒకటే ఆబ్జెక్ట్ కింద తీసుకోవాలి. 1 ఆబ్జెక్ట్, 2 3 4 5 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 ఆబ్జెక్ట్స్ని ఎట్లా అరేంజ్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ అరేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడున్న ఈ ఒక కట్టలో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 3ని ఇందులోనే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్. కరెక్టేనా? ఇది అర్థమైందమ్మా? ఇది నేను చేసింది ఆల్ టుగెదర్ ఆన్సర్. ఆల్ ఓవెల్స్ టుగెదర్ ఆన్సర్ చేశాను. Yes, sir. ఇప్పుడు ఓవరాల్ ఆన్సర్ నుంచి ఏం తీసేయాలి? ఆల్ టుగెదర్ ఆన్సర్ తీసేస్తే నోట్ టుగెదర్ ఆన్సర్ వస్తుంది. ఇదే ఆన్సర్. అమ్మా ఈ సెంటెన్స్ చదివి ఆన్సర్ చెప్పండి నాకు ఫాస్ట్గా.
ఆన్సర్ చేయండి. ఇక్కడ రెండు ఉంటాయి చూడండి, ఆల్ బాయ్స్ టుగెదర్ ఆర్ నో టూ బాయ్స్ టుగెదర్. నో టూ, మళ్ళీ ఆయనతో నో టుగెదర్ ఆన్సర్ అనుకోకండి. నో టుగెదర్ వేరు, నో టూ వేరు. నో టూ అంటే మళ్ళీ ఏం చేయాలి, నో టూ బాయ్స్ టుగెదర్ అని అడిగినప్పుడు ఈ నో టూ బాయ్స్ని వదిలేసి గర్ల్స్ని అరేంజ్ చేయాలి ఫస్ట్. గర్ల్స్ని అరేంజ్ చేసి ఆ మిడిల్ ప్లేసెస్లో బాయ్స్ని అరేంజ్ చేయాలి. అది నో టూ ఆన్సర్ అవుతుంది. ఈ రెండు ఆన్సర్ చేయాలి. మధ్యలో ఏముంది, ఆర్ ఉంది. ఆర్ అంటే మీకు తెలుసు, ప్లస్ అడిషనా ఇంటూ ఆల్ టుగెదర్ మీకు చేయడం వచ్చు. కొంతమంది ఇట్లాంటి క్వశ్చన్ ఏం చేస్తారు, ఆల్ బాయ్స్ టుగెదర్ ఆర్ నో టూ బాయ్స్ టుగెదర్, మిడిల్లో ఆర్ పెట్టేసిండు, ఏదో ఒక ఆన్సర్ కనుక్కుంటే అయిపోతుందని ఏదో ఒక ఆన్సర్ చేస్తారు, పెట్టేస్తారు. ఆప్షన్స్లో ఆ ఆన్సర్ ఉంటుంది కానీ తప్పు అవుతుంది. ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడమ్మా. మనం ఏం చేయాలి, ఆల్ బాయ్స్ టుగెదర్ ఆర్ 5. నో టూ బాయ్స్ టుగెదర్. ఆల్ బాయ్స్ టుగెదర్ అంటే ఫస్ట్ ఆల్ బాయ్స్ని ఒక దగ్గర, 5 ఫైవ్ బాయ్స్ని ఒక దగ్గర పెట్టేసేయాలి. అండ్ 4 గర్ల్స్ ఉన్నారు మనకి, G1 G2 G3 G4, టోటల్ 5 ఆబ్జెక్ట్స్ అరేంజ్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్. అండ్ ఇక్కడ 5 బాయ్స్ ఉన్నారు అగైన్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్. 5. ఇది మనకు ఆల్ బాయ్స్ టుగెదర్ ఆన్సర్. ఆర్ ఉంది అంటే అడిషన్. నో టూ బాయ్స్ టుగెదర్ అంటే బాయ్స్ని వదిలేసి గర్ల్స్ని అరేంజ్ చేయాలి ఫస్ట్. ఎన్ని గర్ల్స్, 4 గర్ల్స్, G1 G2 G3 G4. 4 గర్ల్స్ని ఎన్ని ప్లేసెస్ అరేంజ్ చేసినాం, 4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్స్ని అరేంజ్ చేసేసినాం. మనకి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 గ్యాప్స్ ఉన్నాయి. 5 బాయ్స్ ఉన్నారు, ఈక్వల్ ఉన్నాయి, నో ప్రాబ్లం. 5 ప్లేసెస్లో 5 బాయ్స్ని అరేంజ్ చేయాలంటే 5 ఫ్యాక్టోరియల్. ఆ రెండు ఆన్సర్స్ని అడిషన్ చేయాలి. చూడండి, రెంట్లలో 5 ఫ్యాక్టోరియల్ కామన్ వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఇస్ ద ఆన్సర్. మీకు నంబర్స్లో ఆన్సర్ ఉంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 20, 120 అండ్ 120 ప్లస్ 24. Answer is 120 into 144 ఓవరాల్. ఇంత వస్తే చేయండి. ఈజీ అనిపిస్తుందా, హార్డ్ అనిపిస్తుందా అమ్మా ప్రాబబుల్ పర్మిటేషన్స్? Okay. And just now it's 3. అర్థమవుతున్నాయా క్లియర్గా? Yes, sir. Yes, sir. Sir. ఓకే, ఇప్పుడు డివిజిబిలిటీ గురించి చూద్దాం. డివిజిబిలిటీలో ఆల్రెడీ మనము ఈవెన్ నంబర్ అని ఒకటి చేసినాం అనుకుంటా. దానికన్నా ముందు రాసుకోండి ప్రాపర్టీస్. ఒక నంబరు క్వశ్చన్లలో 2 డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 2 అడిగిందంటే కంపల్సరీ ఆ నంబర్లో లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి, ఈవెన్. 2. ఈవెన్, నాట్ ఓన్లీ 2, ఈవెన్. ఇది ఫస్ట్ వన్. డివిజిబుల్ బై 3 అడిగిందంటే
ఇవి రాసుకోండి అమ్మా. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ అమ్మా, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 2 3 1 తీసుకున్నాను, 9 2 3 1 6 తీసుకున్నాను. ఈ నంబర్ని మనం సారీ, మీకు 6 అంటే ఈజీగా అర్థమైపోతుంది, 3తో డివిజిబుల్ అయిపోతుంది. ఈ నంబర్ తీసుకున్నాను, ఈ 3తో డివిజిబుల్ అవుతుందా? ఎట్లా చెక్ చేయాలంటే అన్నిట్లో యాడ్ చేయాలి. 9 + 2 + 3 + 6 + 1 21. 21 అనేది నిన్నది 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అంటే ఇది ఓవరాల్ కూడా డివిజిబుల్ అవుతుంది. మన పర్మిటేషన్స్లో ఏంటిది, ఈ నంబర్ని ఎట్లా తిప్పి పెట్టినా అవుతుంది అని మీనింగ్. 2 9 3 1 6 ఇది ఇవి అన్నిట్లో యాడ్ చేసినా 3తో డివిజిబుల్ అవుతుంది. 21 ఆన్సర్. అంటే ఓవరాల్ 3తో డివిజిబుల్ అవుతుంది అని మీనింగ్. 3తో డివిజిబుల్ కావాలంటే రూల్ ఇదమ్మా. అండ్ 4తోనమ్మా డివిజిబుల్ బై 4 అడిగితే లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ డివిజిబుల్ బై 4 అయి ఉండాలి. లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలమ్మా. ఆ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయిందంటే ఓవరాల్ డివిజిబుల్ అవుతుంది అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 5 2 0 తీసుకున్నా. జస్ట్ లాస్ట్ 2 చూడండి, 20 డివిజిబుల్ బై 4. సో ఓవరాల్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 5 అడిగిందంటే లాస్ట్ డిజిట్ మస్ట్ 0 ఆర్ 5 ఉండాలి. లాస్ట్ డిజిట్ 0 అన్నా 5 అని ఉంటే అది డివిజిబుల్ బై 5 అవుతుంది. డివిజిబుల్ బై 6 అమ్మా. మీకు ఇది అప్ టు 10 వరకు తెలియాలమ్మా, ఏది అడిగేది తెలియదు క్వశ్చన్స్. 6తో డివిజిబుల్ అయి ఉండాలంటే నంబర్ టూతో డివిజిబుల్ అయి ఉండాలి. టూ అండ్ 3, 2తో 3తో రెండింటితో అయితే 6తో అవుతుంది. అంటే ఒక నంబర్ ఏదైనా ఒక నంబర్ తీసుకోండి, ఆ నంబర్ 2తో డివిజిబుల్ కావాలి. అంటే 2తో డివిజిబుల్ కావాలంటే మనకి ఒక కండిషన్ ఉంది, ఏంటి, ఈవెన్ అయి ఉండాలి. ఈవెన్ అంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ అయి ఉంటే 2తో అవుతుంది. అండ్ 3తో కూడా కావాలంటే ఆ నంబర్ అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ కావాలి, అప్పుడు 3తో అవుతుంది. ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే 6తో అవుతుంది. డివిజిబుల్ బై 7, డివిజిబుల్ బై 7 అడగడమ్మా. 8 మీకు అడిగే నంబర్స్ తెలిస్తే సరిపోతుంది. 8 దగ్గర ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ 8. చూడండి, మనము 2కి ఏం చేసినాం, లాస్ట్ 1 డిజిట్ 2తో డివిజిబుల్ అవుతుంది, ఓవరాల్ 2తో డివిజిబుల్ అవుతాను. 4ది ఏం చేసినాం, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే మొత్తం అవుతాను. సేమ్ 8 కూడా అంతే.
లాస్ట్ 3 డివిజిబుల్ బై 8 అయిందంటే అది 8తోనే అవుతుంది అన్నట్టు. అట్లాగే 16 అడిగితే 16 అడిగితే ఏంటమ్మా లాజిక్? లాస్ట్ 4 డిజిట్స్ డివిజిబుల్ బై 16 అయి ఉండాలి. అండ్ డివిజిబుల్ బై 9 అడుగుతాడమ్మా. డివిజిబుల్ బై 9 అంటే అగైన్ సేమ్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 9 అవ్వాలి. అండ్ డివిజిబుల్ బై 10 ఇది చాలా ఈజీ. లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి. క్లియర్? అన్ని రాసుకున్నారా? Yes, sir. Yes, sir. అయితే ఇది చేయండి. I have 5 digits. I need 4 digit numbers which are divisible by 4 అమ్మా. 4th and divisible అయ్యే 4 digit numbers ఎన్ని వస్తాయి అరేంజ్ చేయండి ఈ 5 numbers అని క్వశ్చన్ అడిగిండు. 4 digit కండిషన్ గుర్తు తెచ్చుకోండి. 4 డిజిట్లో ఏం కావాలి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ కావాలి. అంటే మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఈ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్. అంటే చూడండి, ఫస్ట్ 1తో చూద్దాం. 1 2 ఇక్కడ పెట్టినాం అనుకోండి. 1 2 ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ 12. అండ్ 1 3 కాదు, 4తో డివిజిబుల్ కాదు. 1 4 కాదు, 1 5 కాదు, 2 1 కాదు, 2 3 కాదు, 2 4 అవుతుంది 4తోని. అండ్ 2 5 కాదు, సేమ్ 3 1 కాదు, 3 2 అవుతుంది 32 4తోని. 3 4 కాదు, 3 5 కాదు. అండ్ 4 1 4 2 4 3 4 4 4 4 5 ఏది కాదు. 4 4 అవుతుంది కదా, అంటే ఇది వితౌట్ రిపిటేషన్ అమ్మా. ఇప్పుడు మనం చేసేటి అన్ని వితౌట్ రిపిటేషన్, రిపీట్ కావద్దు నంబర్స్. అండ్ 5తో చూసుకుంటే 5 2 1 అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్? ఈ పేర్లో మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఆఫ్ పేర్స్? 4 కదా. 1 2 3 4 కదా. మన దగ్గర ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5లో 2 తీసేసినాం. 2 నంబర్స్ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఏవో ఒక 2 నంబర్స్ తీసేసినాం, ఇక్కడ పెట్టేసినాం. ఇంకెన్ని నంబర్స్ ఉంటాయి మన దగ్గర? 3 నంబర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్? 3. 3. అండ్ ఇక్కడ ఎన్ని? ఒకటి వెళ్ళిపోతుంది ఇక్కడ మళ్ళీ. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్? 2. ఓవరాల్ ఎంత? 2 × 3 × 4 ఈజ్ 24. అమ్మా ఇది నాకు చెప్పాలి తొందరగా. డివిజిబుల్ బై 3.
చెప్తారా చెప్పాలా? చూడండి, ఫస్ట్ 3తో డివిజిబుల్ కావాలంటే ఏం చేయాలి? అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే డివిజిబుల్ బై 3 కావాలి. 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 ఈస్ 21. సారీ 15. 15 ఈస్ డివిజిబుల్ బై 3. ఎస్, అంటే ఈ 5 నంబర్స్ తీసుకున్నప్పుడే డివిజిబుల్ బై 3 అవుతుంది. ఈ 5 నంబర్స్ కంపల్సరీ ఇంక్లూడ్ అయితేనే అది డివిజిబుల్ బై 3 అవుతుంది. కానీ మనకి ఎంత కావాలి? జస్ట్ 4 నంబర్సే కావాలి. అంటే మీ టాస్క్ ఏంటి? ఏవైనా 4 నంబర్స్ తీసుకోండి, అవి యాడ్ చేస్తే కంపల్సరీ ఏం కావాలి? డివిజిబుల్ బై 3 కావాలి. ఏ 4 కరెక్ట్ సూట్ అవుతుంది చూడండి. 1 తీసేద్దాం, 1 వద్దు మనకి. ఈ 4 చూద్దాం. 9, 12, 14. 14 అనేది కాదు, అంటే 1 అనేది కంపల్సరీ ఇంక్లూడ్ కావాలి. 2 తీసేద్దాం. 2 తీస్తే ఏమవుతుంది? 13 అవుతుంది యాడ్ చేస్తే. మళ్ళీ ఈ 4 యాడ్ చేస్తే 13 కూడా 3తో కాదు. లేదా 4 తీసేద్దాం. 4 తీసేస్తే కూడా 11 కాదు. 5 తీసేస్తే 10 కాదు. అంటే 3 ఒక్కదాన్ని తీసేయాలి. మనకని ఈ 4 నెంబర్స్ మిగులుతాయి. 4 ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ని పాసిబిలిటీస్? 4 ఫ్యాక్టోరియల్. 24 is the answer. ఇది చేయండి. నాకు ఇప్పుడు ఓన్లీ 3 ప్లేసెస్ ఉన్నాయి. త్వరగా చెప్పాలి. తొందరగా చెప్పండి, అది చెప్పాలా? సరే, ఏంటిదన్నా? సాయిగాడిని చెప్పిన తిండి కాగాడికి చూడండి, మనకు ఓన్లీ 3 డిజిట్స్ కావాలి. డివిజిబుల్ బై 3 కావాలి. అంటే ఏవైనా ఒక 3 డిజిట్స్ని యాడ్ చేస్తే ఆ డివిజిబుల్ బై 3 కావాలి. ఏ 3 డిజిట్స్ని యాడ్ చేస్తే డివిజిబుల్ బై 3 అవుతుంది? చూడండి, 3, 4, 5 యాడ్ చేస్తాం. 3, 4, 5 యాడ్ చేస్తాం. ఎంత ఆన్సరు? 12. 12 ఇది డివిజిబుల్ బై 3 అవుతుంది. కానీ మనకి ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. ఏంటి? 2, 3, 4 యాడ్ చేస్తే కానీ డివిజిబుల్ బై 3 అవుతుంది. చూడండి, 7 + 2 9. అంటే ఇది కూడా ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. 1, 3, 5. ఇది కూడా పాసిబిలిటీ. ఇంకొకటి కూడా ఉంది. అంటే మనకు 4 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. 4 సెట్స్ ఆఫ్ 3 డిజిట్స్. అంటే ఈ 3 డిజిట్స్ యూజ్ చేసి ఫామ్ చేయొచ్చు. ఎన్ని? 3 ప్లేసెస్లో 3 డిజిట్స్ పెడితే ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ పెట్టవచ్చు. లేదు, ఈ 3 డిజిట్స్ 3 ఫ్యాక్టోరియల్, ఈ 3 డిజిట్స్ 3, ఈ 3 3. ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఆర్, ఇది. అంటే మల్టిప్లై. సారీ, ఆర్ 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 అంటే ఏంటి? యాడ్. యాడ్. Addition. Answer is 6 + 6 + 6 + 6. 4 6 is 24 is the answer. సేమ్ నాకు అదే ఓన్లీ 2 డిజిట్స్ కావాలమ్మా. ఇది చెప్పండి, సేమ్ అట్లనే. మీకు ఇది ఒకటి చెప్పారు అనుకో, ఇక డివిజిబుల్ బై ఆన్సర్ చేయని అవసరం లేదు, చాలు చేసేస్తారు ఈజీగా. నాకు ఓన్లీ 2 డిజిట్స్ యూజ్ చేసి డివిజిబుల్ బై 3 కావాలి. సేమ్ ఇప్పటిలాగా సెట్స్ ఫామ్ చేయండి. సెట్స్ ఫామ్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి. చూడండి, సెట్స్ నేనే ఫామ్ చేస్తున్నా. 1 2, 1 + 2
3 డివిజిబుల్ బై 3 అంటే 1 2 ఒక సెట్ అవుతుంది, 1 3 కాదు, 1 4 కాదు, 1 5 అవుతుంది, అండ్ 2 1 ఆల్రెడీ అయిపోయింది, 2 3 కాదు, 2 4 అవుతుంది, 2 5 కాదు, 3 1 కాదు, 3 2 కాదు, 3 4 కాదు, 3 5 కాదు, 4 1 4 2 అవుతుంది, 4 2 అయిపోయింది, 4 3 4 5 అవుతుంది. Is in the form. ఇంతేనా పాసిబిలిటీస్, ఇంకేమైనా ఉన్నాయా? Is in the form of some to turn. Inte, sir. హూ ఇస్ దట్ అమ్మా? ఇక్కడ ఎన్ని 2 పాసిబిలిటీస్, 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అడిషన్ 2 plus 2 plus 2 plus 2 2 4 8 is answer. క్లియర్ అమ్మా డివిజిబిలిటీస్ ఎట్లా చేయాలో? Yes, sir. ఇది చేయండి అమ్మా. ఈ నంబర్స్ యూజ్ చేసి 3 డిజిట్స్ నంబర్స్ కావాలి నాకు, అది కూడా 600 కంటే తక్కువ ఉండాలి, అండ్ డివిజిబుల్ బై 5 కావాలి. ఎన్ని డిజిట్స్ నెంబర్ కావాలి నాకు? 3 డిజిట్స్ నెంబర్ కావాలి, మస్ట్ బి లెస్ దెన్ 600 అయి ఉండాలి, అండ్ డివిజిబుల్ బై 5 రూల్. డివిజిబుల్ బై 5 రూల్ అంటే మనకేం తెలుసు? మనకి ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి? 3 డిజిట్ నెంబర్ కావాలి. డివిజిబుల్ 5 అంటే మనకి 2 రూల్స్ ఉన్నాయి. ఏంటి? అదే లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి లేదా 5 అయి ఉండాలి కదా. మన దగ్గర ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇక్కడ ఒకటి పెట్టేసిన 0, 7లో 0 పెట్టేసిన. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ అమ్మా? ఇక్కడ చెప్పండి, ఫస్ట్ ప్లేస్లో ఎన్ని పాసిబిలిటీస్? హారిక చెప్పమ్మా. శరణ్య, శరణ్య, ఫైవ్తో డివిజిబుల్ కావాలంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఐదర్ లాస్ట్ 0 కావాలి లేదా 5 కావాలి, అప్పుడు 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కేసులో 0 పెట్టేసిన, మనకి ఇంకా 2 ప్లేసెస్ ఫిల్ చేయాలి. మన దగ్గర ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఒకటి 0 వెళ్ళిపోయింది. 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? ఫస్ట్ ప్లేస్ ఎన్ని పాసిబిలిటీస్ చెప్పండి తొందరగా. 6 ఫిక్సా? 6 ఫిక్సా? ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తలేరు, లెస్ దాన్ 600 అంటే ఇక్కడ మనకి
లెస్ దెన్ 6. మనకి ఇక్కడ 9 కూడా ఉంది, అంటే ఇక్కడ 9 పెట్టరాదు. 9 పెడితే మళ్ళీ 900 అయిపోదా? అంటే మనకి ఇక్కడ 1 పెట్టొచ్చు, 2 పెట్టొచ్చు, 3, 4, 5 ఏదైనా పెట్టొచ్చు. అంటే ఇక్కడ ఎన్ని 1, 2, 3, 4, 5 ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ సెకండ్ ప్లేస్ లో? 4. ఇప్పుడు ఇక్కడ 9 కూడా పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. 5 సార్. 5 ఇక్కడ ఒకటి పెట్టేసినాం, ఇక్కడ ఒకటి పెట్టేసినాం. ఉన్న దాంట్లో 2 వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఇంకెన్ని మిగిలినాయి? ఇక్కడ 5. 5 into 5 ఎంత? ఇక్కడ 25 ఛాన్సెస్ ఈ కేస్కి. ఆర్ లాస్ట్ డిజిట్ 5 కూడా ఉండొచ్చు. సేమ్ ఇక్కడ కూడా చెప్పండి. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఫస్ట్ ప్లేస్లో? ఈ ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఈ నంబర్స్ నుండి? Five. 5 కరెక్ట్గా చూడండి. ఆల్రెడీ ఇక్కడ ఒక 5 పెట్టినాం మనం. అంటే మన దగ్గర 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3, 4, 5, 9 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఒక 5 తీసేసిన. అండ్ 600 కంటే తక్కువ ఉండాలంటే 9 కూడా వద్దు, 9 కూడా పెట్టొద్దు ఫస్ట్ ప్లేస్లో. అండ్ 0 పెట్టొచ్చా? 0 పెడితే 3 డిజిట్ నెంబర్ అవుతుందా? 0 కూడా పెట్టొద్దు. No. అంటే 1, 2, 3, 4 ఇక్కడ 4 పాసిబిలిటీస్. ఇప్పుడు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు ఎక్సెప్ట్ 5. Look at the stones. అంటే 5 పాసిబిలిటీస్. ఓవరాల్ 20. 20 ప్లస్ ఆర్ ఉంది, 20 ప్లస్ 25, 45 ఇయర్స్. సర్క్యులర్ పర్మిటేషన్స్ అమ్మా. సర్క్యులర్ పర్మిటేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే దాని ఎండ్ అండ్ స్టార్ట్ ఎక్కడుందో మనకు తెలియకూడదు. సర్క్యులర్ పర్మిటేషన్ అంటే నిన్న ఓన్లీ సర్కిలే కాదు, ఎనీ క్లోజ్డ్ పార్ట్. ఆ సర్కిల్ అయి ఉండొచ్చు, స్క్వేర్ అయి ఉండొచ్చు, రెక్టాంగిల్ అయి ఉండొచ్చు, ఎనీ క్లోజ్డ్ పార్ట్. దాని షేప్ ఎట్లయినా ఉండొచ్చు, కానీ క్లోజ్ పార్ట్ అయి ఉండాలి. దాని స్టార్ట్ ఎండ్ మనకు తెలియకూడదు. అదే సర్క్యులర్ పర్మిటేషన్ అమ్మా. క్లియరా? సర్క్యులర్ పర్మిటేషన్ అంటే సర్క్యులర్ పర్మిటేషన్లో ఇది రాసుకోండి. సర్క్యులర్ పర్మిటేషన్లో మనకి n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సర్క్యులర్ పర్మిటేషన్లో పెట్టమంటున్నాడు అంటే మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? n-1 వేస్లో అరేంజ్ చేయొచ్చు అమ్మా. మీకు ఒక 5 బాయ్స్ని ఇచ్చినాను, 5 పర్సన్స్ ఇచ్చినాను. ఒక టేబుల్ చుట్టూ కూర్చోబెట్టమన్నాను. సిట్ అరౌండ్ టేబుల్ అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5%. 5 కాదు, చెప్పిన ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ ఆబ్జెక్ట్స్ ఉంటే n-1 వేస్లో n-1 ఫ్యాక్టోరియల్లో కూర్చోబెట్టవచ్చు. అంటే n-1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వేస్లో కూర్చోబెట్టవచ్చు. సేమ్ ఇది కూడా రాసుకోండి. ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆర్ ప్లేసెస్ ఉన్నాయమ్మా మనకు. అక్కడ ఏంటి? ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ ప్లేసెస్ ఉన్నాయి.
ఒక టేబుల్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి మన దగ్గర, ఈ టేబుల్ చుట్టూ ఎన్ ప్లేసెస్ ఎంతమంది అయినా కూర్చోవచ్చు. అంటే n-1 ఫ్యాక్టోరియల్ అమ్మ వేస్. లేదు, ఒక టేబుల్లో నాకు పర్టికులర్ చైర్స్ ఉన్నాయమ్మా. ఒక టేబుల్లో నా దగ్గర ఓన్లీ 5 చైర్సే ఉన్నాయి. అంటే ఇక్కడ 6 చైర్స్ ఉన్నాయి. 6 మెంబర్స్ పడతారు కదా, అంటే నా దగ్గర 6 చైర్సే ఉన్నాయి. పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఆర్ ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏంటంటే NP/R అమ్మ ఆన్సర్. సర్క్యులర్ పర్మిటేషన్లో రాసుకోండి, సపరేట్ టాపిక్ హెడ్డింగ్ పెట్టుకొని ఈ 2 ఫార్ములాస్ రాసుకోండి అండ్ చేయండి ఆన్సరు. 15 మెంబర్స్, సారీ 15 అంటే పెద్ద అయిపోతుంది. ఫైవ్ పర్సన్స్ ఉన్నారమ్మా. డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చోవాలి. నా దగ్గర 3 టేబుల్స్ ఉన్నాయి. మీకు అక్కడ క్వశ్చన్లో సర్క్యులర్ పర్మిటేషన్ అని చెప్పడు. డైనింగ్ టేబుల్ అంటాడు, సంథింగ్ ఏదో దానికి రిలేటెడ్ అంటాడు. డైనింగ్ టేబుల్ అంటే ఒక టేబుల్, సర్కిల్ ఉండొచ్చు, స్క్వేర్ ఉండొచ్చు. దీని ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 5 పర్సన్స్ ఉన్నారు. అరేంజ్ అరౌండ్ డైనింగ్ టేబుల్ విత్ 3 చైర్స్ అమ్మా. 3 చైర్స్. I have only 3 chairs in dining table, but I have 5 persons. Arrange them in permutations. 5p3/3 సార్. Yes, 5p3/3 అని చెప్పినా కదా మీకు ఇక్కడ. NPR/R. ఆన్సర్ ఏంటి? NPR అంటే 5p3 అంటే తెలుసు కదా మీకు ఇది ఫార్ములా. NPR n factorial by n-r factorial ఏనా? 5 factorial by 5 - r అంటే 2 factorial by r అంటే 5 factorial అంటే 120 by 2/3 అంటే 60/3. ఆన్సర్ ఇస్ 20 వేస్లో కూర్చోబెట్టారు. గార్లాండ్ అమ్మా, మీకు చెప్పిన సర్క్యులర్ పర్మిటేషన్స్ ఉంటాయి, గార్లాండ్ పర్మిటేషన్స్ ఉంటాయని. గార్లాండ్ పర్మిటేషన్స్ అంటే ఏంటంటే ఒక పూల మాల కావచ్చు, లేదంటే గర్ల్స్ వేసుకునే నెక్లెస్ కావచ్చు, సంథింగ్ ఏదో ఒక పూలమాల టైప్. ఈ పూలమాలను నా దగ్గర 3 ఉన్నాయమ్మా. ఒక 3 పెరల్స్ తోని ఒక పూలమాల ఒక నెక్లెస్ తయారు చేశారు. ఒక బ్లూ, గ్రీన్, ఒక రెడ్ తో తయారు చేశారు. దీన్ని ఇట్లా పట్టుకున్నప్పుడు మనకి ఇట్లా కనిపిస్తుంది. దాన్ని ఇట్లా దింపినప్పుడు ఏమవుతుంది? రెడ్ అనేది రెడ్ లాగానే ఉంటుంది, ఇది బ్లూ అవుతుంది, గ్రీన్ అవుతుంది కదా. దీన్ని మీరు ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా కనిపిస్తుంది. దీన్ని ఇట్లా తింపినప్పుడు, ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతాయి కదా. సేమ్ గార్లాండ్లో అడిగినప్పుడు ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ వేస్లో అరేంజ్ చేయాలి, ఎన్ ప్లేసెస్లో అరేంజ్ చేయాలి
అన్నప్పుడు ఎన్ని వేస్ వస్తాయంటే అక్కడ సర్క్యులర్ పర్మిటేషన్స్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఎన్ ప్లేసెస్ అరేంజ్ చేయాలంటే n-1 ఫ్యాక్టోరియల్ కదా. ఈ గార్లైన్లో ఏంటంటే బై 2 చేయాలి అంతే, గుర్తుపెట్టుకోండి. దానిలో సగం సర్క్యులర్లో సగం గార్లైన్ గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇది కూడా అంతే. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆర్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడైతే ఏం చేసేటోళ్ళము, ఎన్పి ఆర్ బై ఆర్ చేసేటోళ్ళం కదా. ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక టూ యాడ్ అవుతుంది. గార్లాండ్ అనే టాపిక్ హెడ్డింగ్ పెట్టుకొని ఈ 2 ఫార్ములాస్ రాసుకుందాం. అడుగుతున్నాడమ్మా ఈ క్వశ్చన్స్. నెక్లెస్ అని అడుగుతాడు. నెక్లెస్ అని అడిగినప్పుడు మీకు గార్లాండ్ ఫార్ములాస్ ఈ 2 గుర్తుకు రావాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్లియరా ఇప్పటికి మొత్తం? Yes, sir. Object is space. మీకు ఎవ్రీ సండే అవైలబుల్ ఉంటారమ్మా? ఎవ్రీ సండే ఉండగలుగుతారా క్లాస్లో? Yes, ఎగ్జిట్ sir. అయిపోకండి, ఇప్పుడే ఎగ్జిట్ అవ్వకండి. ఎవ్రీ సండే తీసుకుందాం ఆ క్లాస్ మనము మ్యాథ్స్.